ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగా నడుస్తున్న ఓ అతివాద సంస్థతో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉగ్ర సంస్థ లష్కరే తైబా ఢిల్లీలో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల హెచ్చరికల వేళ 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 6గురిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ పోస్టులు తిరుప్పూర్ నుంచి ఉండటంతో అక్కడికి వెళ్లారు. 2 రోజులు రహస్యంగా విచారణ చేపట్టారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో ఊత్తుకులి ప్రాంతంలో 2 పల్లడంలో 3 తిరుమురుగన పూండిలో 1 అదుపులోకి తీసుకున్నారు. ఈ 6 బంగ్లాదేశ్ కు చెందిన మిజానుర్ రెహమాన్, ముహమ్మద్ షాబాత్, ఉమర్, మహమ్మద్ లిటన్, మహమ్మద్ జాహీద్, మహమ్మద్ ఉజ్జల్ గా గుర్తించారు. కార్మికుల ముసుగులో తిరుప్పూర్ వచ్చి వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తేల్చారు. మరో 2 పశ్చిమ బెంగాల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 8 సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహా ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబాతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశముంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తరువాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా ఢిల్లీలోని వివిధ ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో శనివారం ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. బాంబ్ స్క్వాడ్ బృందాల్ని రంగంలోకి దింపారు. ఈ నెల 6న పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్లోని ప్రముఖ ధార్మిక స్థలాలపై దాడులు చేయాలని లష్కరే కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.